1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళి మళ్ళీ తగ్గడం చూసాము. మళ్ళీ స్వల్పంగా తగ్గాయి, ఒకేసారి మళ్ళీ రైజ్ అవ్వడం కూడా చూసాము, ఫ్లక్చువేట్ అవ్వడం చూస్తున్నాము. ఇప్పుడు చూసుకుంటే క్రమంగా అంటే 2026 సంవత్సరానికి సంబంధించి జనవరి నెల నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనము జూన్ నెలలోకి ఎంటర్ అయిపోయామంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5 నెలల్లో సిల్వర్ కూడా చూద్దాం. ప్రైస్ మూవ్మెంట్ జనవరి నెలలో సిల్వర్ ఎలా ఉంది? జనవరి 1వ తారీఖున చూడండి, సిల్వర్ రేటు కేజీ వచ్చేసి 2,56,000 ఉంది. 31 జనవరి వచ్చేటప్పటికి 3,20,000 వచ్చేసింది. అంటే పెరిగిపోయింది బాగా. ఇంకా జనవరి నెల హైయెస్ట్ రేటు 29వ తారీఖున జనవరిలో నెలలో చూసుకుంటే 4,25,000 వరకు వెళ్ళిపోయింది వెండి. ఇంకా లోయెస్ట్ రేట్ అంటే జనవరి నెల 1వ తారీఖున చూసుకుంటే 2,56,000 ఉండడం అయితే చూస్తున్నాం. అంటే జనవరి నెలలోనే మనము 4,25,000 వరకు వెళ్ళిపోయింది కిలో వెండి. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే జనవరి నెలలో రైజింగే కనబడుతుంది. సో మరి జనవరిలో హైయెస్ట్ రేట్, లోయెస్ట్ రేట్స్ ఇలా ఉన్నాయి. ఇంకా ఫిబ్రవరిలో ఎలా ఉంది, మార్చ్ ఎలా ఉంది, ఏప్రిల్, మే ఈ వరుసగా ఈ 4 నెలలు కూడా ఒకసారి చూద్దాము. హైయెస్ట్ రేట్ చూసుకుంటే చూడండి, జనవరి నెలలో కిలో వెండి 4,25,000. నెక్స్ట్ ఫిబ్రవరి నెల చూద్దాం. ఫిబ్రవరి నెలలో చూసుకుంటే సిల్వర్ ప్రైస్ మూమెంట్ 1వ తారీఖున ఫిబ్రవరిలో చూడండి 3,20,000 ఉంది వెండి. ఇంకా ఫిబ్రవరి 28 మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి కూడా 3,20,000 ఉండడం అయితే చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 1వ నెలలో ఎంత రేట్ అయితే ఉందో నెల ఆఖరిలో కూడా అదే ధర ఉంది. ఇంకా హైయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు నమోదైంది 3,20,000. ఇది హైయెస్ట్ రేటు. ఇంకా లోయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఫిబ్రవరి 18వ తారీఖుని 2,60,000. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ రైజింగ్ లేదు, ఫాలింగ్ లేదు, ఎటువంటి నో చేంజ్ అనమాట, ఎటువంటి మార్పు కనబడటం లేదు. అంటే ఫిబ్రవరి నెలలో మనకు చూసుకుంటే 1వ తారీఖు 3,20,000 ఉన్నటువంటి వెండి ధర కిలో 28వ తారీఖు కూడా అదే ధర కొనసాగడం అయితే జరుగుతుంది. సో హైయెస్ట్ రేట్ మనం ఫిబ్రవరిలో చూసుకుంటే 3,20,000. జనవరి నెలలో హైయెస్ట్ రేట్ 4,25,000 ఉంటే మరి ఫిబ్రవరి వచ్చేటప్పటికి 3,20,000 అయితే పడిపోవడం అయితే చూస్తున్నాము. మరి నెక్స్ట్ మార్చ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక మనం మార్చ్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ మూమెంట్ సిల్వర్ ఎలా ఉందంటే మార్చ్ 1వ తారీఖున కిలో వెండి 3,25,000 ఉంది. ఇంకా 31వ తారీఖున మార్చ్ నెలాఖరులో వచ్చేటప్పటికి 2,50,000 పడిపోవడం అయితే చూస్తున్నాం. ఇక హైయెస్ట్ రేట్ మార్చ్ నెలలో 1వ తారీఖు నమోదైంది 3,25,000. ఇది హైయెస్ట్ రేట్. ఇంకా లోయెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 27 మార్చి తారీఖున 2,45,000 అనేది లోయెస్ట్ రేటు. ఇంక కమింగ్ టు ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ ఫాలింగ్ కనబడుతుంది. సో 4,25,000 జనవరి నెలలో హైయెస్ట్ రేట్ గా ఉన్నటువంటి సిల్వర్ మార్చ్ వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 3,25,000 అయితే పడిపోవడం జరిగింది. సో మార్చ్ నెల ప్రైస్ మూమెంట్ ఇలా ఉంది. నెక్స్ట్ ఏప్రిల్లో ఎలా ఉంది, మేలో ఎలా ఉంది అవి కూడా చూద్దాం. మనం ఏప్రిల్ నెలలో సిల్వర్ ప్రైస్ మూమెంట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ 1వ తారీఖున చూడండి కిలో వెండి 2,65,000 ఉంది. 30వ తారీఖు వచ్చేటప్పటికి 2,70,000 రావడం చూస్తున్నాడు. 5,000 పెరిగింది. ఇంకా హైయెస్ట్ రేట్ ఏప్రిల్ నెలలో 18వ తారీఖు నమోదైంది 2,80,000. ఇది హైయెస్ట్ రేటు. మరి ఇంకా లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 2వ తారీఖు నమోదైంది 2,55,000. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి ఏప్రిల్ నెలలో కూడా రైజింగ్ కనబడుతుంది. మనం జనవరి నెలలో మాట్లాడుకున్నాం హైయెస్ట్ రేట్ 4,25,000. మరి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 2,80,000 పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి ఇంకా నెక్స్ట్ ఇంకా మనం మే నెలలో సిల్వర్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సిల్వర్ ప్రైస్ మూమెంట్ గురించి చూసాం కదా. ఇంకా మే నెలలో చూడండి, ఫస్ట్ మే కిలో వెండి 2,65,000. 31 మే వచ్చేటప్పటికి 2,90,000 అయితే వచ్చేసింది. అంటే కొంచెం పెరగడం అయితే చూస్తున్నాము. మే నెల హైయెస్ట్ రేట్ మాట్లాడుకుంటే మే 13వ తారీఖు నమోదైంది 3,20,000. ఇంకా లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే మే 1వ తారీఖున 2,65,000. ఇక్కడ చూడండి జనవరి నెలలో మనము హైయెస్ట్ రేట్ 4,25,000 గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ మనం మే నెల వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 3,20,000 అయితే ఉంది. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే రైజింగ్ అనే చెప్పుకోవాలి. సో జనవరి 1వ తారీఖున చూడండి సిల్వర్ రేట్ కేజీ వచ్చేసి 2,56,000 ఉంది. 31 జనవరి వచ్చేటప్పటికి 3,20,000 వచ్చేసింది. అంటే పెరిగిపోయింది బాగా. ఇంకా జనవరి నెల హైయెస్ట్ రేట్ 29వ తారీఖున జనవరిలో నెలలో చూసుకుంటే 4,25,000 వరకు వెళ్ళిపోయింది వెండి. ఇంకా లోయెస్ట్ రేట్ అంటే జనవరి నెల 1వ తారీఖున చూసుకుంటే
చూసుకుంటే 2,56,000 ఉండడం అయితే చూస్తున్నాం. అంటే జనవరి నెలలోనే మనము 4,25,000 వరకు వెళ్ళిపోయింది కిలో వెండి. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే జనవరి నెలలో రైజింగే కనబడుతుంది. సో మరి జనవరిలో హైయెస్ట్ రేట్ లోయెస్ట్ రేట్స్ ఇలా ఉన్నాయి. ఇంకా ఫిబ్రవరిలో ఎలా ఉంది, మార్చ్ ఎలా ఉంది, ఏప్రిల్ మే ఈ వరుసగా ఈ 4 నెలలు కూడా ఒకసారి చూద్దాము. హైయెస్ట్ రేట్ చూసుకుంటే చూడండి, జనవరి నెలలో కిలో వెండి 4,25,000. నెక్స్ట్ ఫిబ్రవరి నెల చూద్దాం. ఫిబ్రవరి నెలలో చూసుకుంటే సిల్వర్ ప్రైస్ మూమెంట్ 1వ తారీఖున ఫిబ్రవరిలో చూడండి 3,20,000 ఉంది వెండి. ఇంకా ఫిబ్రవరి 28 మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి కూడా 3,20,000 ఉండడం అయితే చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 1వ నెలలో ఎంత రేట్ అయితే ఉందో నెల ఆఖరిలో కూడా అదే ధర ఉంది. ఇంకా హైయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు నమోదైంది 3,20,000. ఇది హైయెస్ట్ రేటు. ఇంకా లోయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఫిబ్రవరి 18వ తారీఖుని 2,60,000. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ రైజింగ్ లేదు, ఫాలింగ్ లేదు, ఎటువంటి నో చేంజ్ అనమాట, ఎటువంటి మార్పు కనబడటం లేదు. అంటే ఫిబ్రవరి నెలలో మనకు చూసుకుంటే 1వ తారీఖు 3,20,000 ఉన్నటువంటి వెండి ధర కిలో 28వ తారీఖు కూడా అదే ధర కొనసాగడం అయితే జరుగుతుంది. సో హైయెస్ట్ రేట్ మనం ఫిబ్రవరిలో చూసుకుంటే 3,20,000. జనవరి నెలలో హైయెస్ట్ రేట్ 4,25,000 ఉంటే మరి ఫిబ్రవరి వచ్చేటప్పటికి 3,20,000 అయితే పడిపోవడం అయితే చూస్తున్నాము. మరి నెక్స్ట్ మార్చ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక మనం మార్చ్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ మూమెంట్ సిల్వర్ ఎలా ఉందంటే మార్చ్ 1వ తారీఖున కిలో వెండి 3,25,000 ఉంది. ఇంకా 31వ తారీఖున మార్చ్ నెలాఖరులో వచ్చేటప్పటికి 2,50,000 పడిపోవడం అయితే చూస్తున్నాం. ఇక హైయెస్ట్ రేట్ మార్చ్ నెలలో 1వ తారీఖు నమోదైంది 3,25,000. ఇది హైయెస్ట్ రేట్. ఇంకా లోయెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 27 మార్చి తారీఖున 2,45,000 అనేది లోయెస్ట్ రేట్. ఇంక కమింగ్ టు ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ ఫాలింగ్ కనబడుతుంది. సో 4,25,000 జనవరి నెలలో హైయెస్ట్ రేట్ గా ఉన్నటువంటి సిల్వర్ మార్చ్ వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 3,25,000 అయితే పడిపోవడం జరిగింది. సో మార్చ్ నెల ప్రైస్ మూమెంట్ ఇలా ఉంది. నెక్స్ట్ ఏప్రిల్లో ఎలా ఉంది, మేలో ఎలా ఉంది అవి కూడా చూద్దాం. మనం ఏప్రిల్ నెలలో సిల్వర్ ప్రైస్ మూమెంట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ 1వ తారీఖుని చూడండి కిలో వెండి 2,65,000 ఉంది. 30వ తారీఖు వచ్చేటప్పటికి 2,70,000 రావడం చూస్తున్నాడు. 5,000 పెరిగింది. ఇంకా హైయెస్ట్ రేట్ ఏప్రిల్ నెలలో 18వ తారీఖు నమోదైంది 2,80,000. ఇది హైయెస్ట్ రేటు. మరి ఇంకా లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 2వ తారీఖు నమోదైంది 2,55,000. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి ఏప్రిల్ నెలలో కూడా రైజింగ్ కనబడుతుంది. మనం జనవరి నెలలో మాట్లాడుకున్నాం హైయెస్ట్ రేట్ 4,25,000. మరి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 2,80,000 పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి ఇంకా నెక్స్ట్ ఇంకా మనం మే నెలలో సిల్వర్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సిల్వర్ ప్రైస్ మూమెంట్ గురించి చూసాం కదా. ఇంకా మే నెలలో చూడండి ఫస్ట్ మే కిలో వెండి 2,65,000. 31st మే వచ్చేటప్పటికి 2,90,000 అయితే వచ్చేసింది. అంటే కొంచెం పెరగడం అయితే చూస్తున్నాము. మే నెల హైయెస్ట్ రేట్ మాట్లాడుకుంటే మే 13వ తారీఖు నమోదైంది 3,20,000. ఇంకా లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే మే 1వ తారీఖున 2,65,000. ఇక్కడ చూడండి జనవరి నెలలో మనము హైయెస్ట్ రేట్ 4,25,000 గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ మనం మే నెల వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 3,20,000 అయితే ఉంది. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే రైజింగ్ అనే చెప్పుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి మనం ఇప్పటి వరకు 2026 జనవరి నుంచి మే వరకు చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ మూమెంట్ అయితే ఇలా కనబడుతుంది. సో ఏది ఏమైనా బంగారం, వెండి ధరలు ఒక్కసారి ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ క్రమేపా తగ్గడం అనేది మనం చూస్తూనే వస్తున్నాము. మరి ఈ వారం ప్రారంభంలో కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది ఏది ఏమైనా మహిళలకు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ప్రతిరోజు కూడా మనం బంగారం, వెండి ధరలు ఎంత పెరుగుతున్నాయి, ఎంత తగ్గుతున్నాయి, ఎంత స్థిరంగా ఉండి కొనసాగుతున్నాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి ఈ ధరలు ఇలా చెప్పడం అనేది కూడా కొంచెం ఊరటనివ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు ఎంత పెరుగుతుంది, ఒకరోజు ఎంత తగ్గుతుంది, మనం ఇప్పుడు కొనాలా వద్దా అనే సందేహాలు కూడా చాలా మందికే ఉంటాయి. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ఏంటంటే 2026 జనవరి నుంచి మే వరకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ మూమెంట్ హైదరాబాద్కి సంబంధించి అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.